పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగులో ఎన్నో సినిమాలు తీశారు ఆమె. తమిళ్లో పెద్ద కొరియోగ్రాఫర్, పెద్ద ఆర్టిస్టు బిందు ఘోష్ గారు. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన బిందు ఘోష్ గారి పరిస్థితి ఈ రోజు ఆరోగ్యకరంగా చూస్తే చాలా ఇబ్బందిగా ఉన్నారు అమ్మ. అమ్మా ఏంటి అసలు ఏమైందమ్మా మీకు? అన్ని పోయినాయి. మీరు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నారని తెలిసి అమ్మా మా సైడ్ నుంచి కూడా ఒక 25,000 ఇస్తున్నానమ్మా. ఇండస్ట్రీలో ఇంత మందితో అమ్మ యాక్ట్ చేశారు, ఇంతమంది కొరియోగ్రఫీ చేశారు కాబట్టి అమ్మ హెల్త్ ఇలా ఉందని తెలిసిన తర్వాత ఎవరైనా కాల్ చేయటం కానీ రాలేదు. యాక్టింగ్ చేశారు, దాదాపు 500 సినిమాలు చేశారు. అమ్మ అంత సంపాదించానని చెప్పారు, ఏమైపోయింది అంతా? అవుతుంది అన్ని లాస్ అయింది అంతే. చాలా వెయిట్ లాస్ అయిపోయింది. 118 ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ నిన్న హాస్పిటల్ చెక్ చేసేప్పుడు 38 to 40 లో. తెలుగులో ఎన్నో సినిమాలు తీశారు ఆమె. తమిళ్లో పెద్ద కొరియోగ్రాఫర్, పెద్ద ఆర్టిస్టు బిందు ఘోష్ గారు. సో తెలుగులో కూడా మనకి కృష్ణ గారి అబ్బాయి, దొంగ కాపురం, చిత్రం బలారే చిత్రం, ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన బిందు ఘోష్ గారి పరిస్థితి ఈ రోజు ఆరోగ్యకరంగా చూస్తే చాలా ఇబ్బందిగా ఉన్నారు అమ్మ. అమ్మా ఏంటి అసలు ఏమైందమ్మా మీకు? కాలు నిండా ప్రాబ్లం, ఇంత ప్రాబ్లం ఇది కాలు నిండా వీగిపోయింది. అది వచ్చి ఏడాదిగా ఉంది. కొంచెం పర్వాలేదు. సో ఆర్థికంగా కూడా, ఫైనాన్షియల్ గా కూడా బాగా ఇబ్బంది పడుతున్నారని విన్నాను నేను. అవును, ఫైనాన్షియల్ గా కూడా చాలా బాధపడ్డా. ఎన్ని సినిమాలు తీసుంటారు? ఒక 300 పిక్చర్స్ తీసుంటారమ్మా. పెద్ద ఆర్టిస్ట్ మీరు. అంతా చేసి అంతా పోయింది మొత్తం. ఇల్లు అన్ని పోయినాయి. ఓకే, చాలా నేను వినగానే చాలా బాధపడ్డాను బిందమ్మ. తమిళ ఛానల్లో చూశాను నేను. ఇమీడియట్ గా నేను చెన్నై వచ్చినప్పుడు ఫస్ట్ మీ అబ్బాయికి కాల్ చేశాను. ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అని అడిగాను. చాలా ప్రాబ్లం గా ఉంది, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు మాకు. అందుకని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంటే డెఫినెట్ గా వచ్చి చూడాలని అనుకున్నాను నేను. అందుకనే వచ్చానమ్మా నేను. సో ఇప్పుడు ఎందుకంటే మంచి మంచి సినిమాలు తీశారు, నవ్వించారు అందరినీ, చాలా సినిమాలు కొరియోగ్రఫీ చేశారు. కానీ మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూడటం చాలా ఇబ్బందిగా ఉంది మాకు కూడా. సో చిత్రం బలారే చిత్రం ఇప్పటికీ మర్చిపోలేము మీ కామెడీ. సో మీరు ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్నారని తెలిసి అమ్మ మా సైడ్ నుంచి కూడా ఒక 25,000 ఇస్తున్నానమ్మా. సో ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బిందమ్మకి కింద ఆమె అకౌంట్ నెంబర్, వాళ్ళ ఫోన్పే నెంబర్ ఇస్తాము. హెల్ప్ చేయండి. ఎందుకంటే గొప్ప నటి ఆమె, ఎన్నో సినిమాలు కొరియోగ్రఫీ చేశారు, గొప్ప యాక్ట్రెస్ కూడా, చాలా సినిమాలు తెలుగులో కూడా యాక్ట్ చేశారు. ఈరోజు ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చి ఇమీడియట్ గా ఆమెకు ఏదో ఒక హెల్ప్ చేయాలని నా సైడ్ నుంచి, సుమన్ సైడ్ నుంచి మనం 25,000 ఇచ్చాము. కింద డిస్ప్లే చేస్తాం, మీరు అందరూ హెల్ప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కనుక్కున్నా వాళ్ళ అబ్బాయిని అడిగి అసలు ఆరోగ్య పరిస్థితి ఏంటో. చూసాం కదా బిందు ఘోష్ గారు నిజంగా మాట్లాడలేకపోతున్నారు. అండ్ అంత గొప్ప నటి అండ్ కొరియోగ్రాఫర్ నిజంగా అలా ఉండటం చూసి
చాలా చాలా బాధ అనిపించింది. తమిళ్లో ఒక ఛానల్లో చూడగానే ఇమీడియట్ గా చెన్నై రాగానే ఫస్ట్ వాళ్ళకే ఫోన్ చేశాను. ఆమె హెల్త్ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అంటే ఇంట్లోనే ఉంది అండ్ గవర్నమెంట్ తో డిస్కస్ చేస్తున్నాము, హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఈవెన్ ఫైనాన్షియల్ గా కూడా చాలా ప్రాబ్లమ్ లో ఉన్నారు. అన్ని సినిమాలు తీసి అన్ని సినిమాలకి కొరియోగ్రఫీ యాక్టింగ్ చేసి మరి ఉన్న ఆస్తులన్నీ కూడా చివరి రోజుల్లో పోయాయని కూడా అన్నారు అమ్మ నాతో. అసలుకి దాని మీద మాట్లాడడానికి వాళ్ళ అబ్బాయి మనతో పాటు ఉన్నారు. ఈయన కూడా మంచి కొరియోగ్రాఫర్. సో అన్న నమస్తే. నమస్తే. ఏంటి అమ్మగారి హెల్త్ ఇష్యూ అంటే ఏమని చెప్తారు? మాట్లాడలేకపోతున్నారు. చాలా రోజులు ఇప్పుడు ఒక 3 months బిఫోర్ అడ్మిట్ చేసాం ప్రైవేట్ లో. ఓకే. సో అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి సో తర్వాత షిఫ్ట్ చేశాను ఇంట్లో. షిఫ్ట్ చేసి ఇంట్లో చూస్తున్నాను. నేను చూసి మారలేదు. నేను ఏంటంటే సెపరేట్ గా ఉన్నాను నేను. సో ఎవరు లేడీస్ ఉంటే కూడా సపోర్ట్ ఉండవు, ఎవరు లేకుండా ఉన్నప్పుడు సరే షిఫ్ట్ చేస్తాం హాస్పిటల్ అని చెప్పి మనం స్టాలిన్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళు చెప్పి తర్వాత మన హెల్త్ మినిస్టర్ మా సుబ్రహ్మణ్యం సార్ చాలా హెల్ప్ చేసి రాజీవ్ గాంధీ GH లో వచ్చి మాకు మంచి ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు. GH లో అమ్మ వచ్చారు. సో అన్ని ట్రీట్మెంట్ ఉంది ఇంట్లో చేస్తున్నారు. అదే లివర్ లో కొంచెం ప్రాబ్లం ఉంది. లివర్ ప్రాబ్లం కొంచెం ఇప్పుడు చెక్ చేసేప్పుడు తిప్పి ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. తర్వాత బీపీ, ప్రెషర్ అన్ని ప్రాబ్లం ఉంది టోటల్ గా. అదేంటే లెగ్ కూడా వీక్ అయ్యి చాలా చూసి ఉంటారు, వీక్ అయిపోయింది. సో అలా ట్రీట్మెంట్ ఫుల్ చేస్తా అని చెప్పి హెల్త్ మినిస్టర్ చాలా హెల్ప్ చేసి ఫుల్ గా మీరు ట్రీట్మెంట్ చేసుకోండి చెప్తున్నారు. సో చాలా వాళ్ళకి చాలా థ్యాంక్స్. తర్వాత మీకు చాలా థ్యాంక్స్ వచ్చి ఇక్కడ చూసేందుకు. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందా బిఫోర్ లేకపోతే? లేదు, అదేం లేదు. జస్ట్ అది టాయిలెట్ లో వచ్చేప్పుడు లైక్ బ్లడ్ లాగా వచ్చింది. ఇప్పుడు అగైన్ ఇప్పుడు 3-4 days బిఫోర్ ఉన్నప్పుడు నేను చూసాను. సో ఇమీడియట్ అడ్మిట్ చేస్తా అని చెప్పి ఇప్పుడు GH కి తీసుకొచ్చాము. సో GH లో పెట్టి ఉన్నాము. సో ట్రీట్మెంట్ జరుగుతుంది. బాగా సెపరేట్ రూమ్ ఇచ్చున్నారు, AC రూమ్. సో బాగా చూస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. సో ఇండస్ట్రీలో ఇంత మందితో అమ్మ యాక్ట్ చేశారు, ఇంత మంది కొరియోగ్రఫీ చేశారు కాబట్టి అమ్మ హెల్త్ ఇలా ఉందని తెలిసిన తర్వాత ఎవరైనా కాల్ చేయటం గానీ వచ్చారు. తమిళ్లో బాలా అని మన KPI బాలా అని చెప్పి వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. వాళ్ళు తర్వాత పెద్దవాళ్ళు ఎవరు రాలేదు. కొంచెం అందరూ స్పాన్స్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఈ టైంలో. తర్వాత నీకు చాలా థ్యాంక్స్. అన్ని సినిమాలు చేశారు, యాక్టింగ్ చేశారు, దాదాపు 500 సినిమాలు చేశారు. అమ్మ అంత సంపాదించానని చెప్పారు, ఏమైపోయింది అంతా? ఆమెది అన్ని లాస్ అయింది, అంతే అన్ని లాస్ అయింది. సో అందుకే ఇప్పుడు వేరే సోర్స్ లేకుండా సరే బెస్ట్ ఇప్పుడు GH లో చేస్తాం చూసి ఇక్కడ చేసాను. ట్రీట్మెంట్ బాగా పోతుంది. అమ్మ సినిమాలలో ఎలా ఉంటారో మన అందరికి తెలుసు. ఎంత మందిని నవ్వించారు అంటే ఆమె కామెడీకి నవ్వని వాళ్ళు లేరు అసలుకి. అంత మంచి కమెడియన్ గా ప్రతి ఒక్క సినిమాలో తమిళ్లో అండ్ తెలుగులో కూడా చిత్రం బలారే విచిత్రం, పెళ్లి చేసి చూడు గాని, దొంగ కాపురం అండ్ కృష్ణ గారి అబ్బాయి, ఇలా చాలా చేశారు ఆమె కూడా. బట్ అలా చూసిన అమ్మని ఇలా చూసేసరికి యాజ్ ఎ సన్ లాస్ అయిపోయారు. 180 ఉన్నారు. 180 kgs అమ్మ. 180 ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ నిన్న హాస్పిటల్ చెక్ చేసేప్పుడు 38 to 40 లో ఉన్నారు. 38 kgs కి వచ్చేసారు. ఫుడ్ తీసుకోవట్లేదా? అదే ఇంటేక్ లేదు, అందుకే మెయిన్ హాస్పిటల్ అడ్మిట్ చేసింది. ఇంటేక్ లేదు, సో హెల్త్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా స్కాన్ చేసాము ఇప్పుడే. ఇప్పుడు రిపోర్ట్ రావాలి, సో అందుకే వెయిటింగ్. ఓకే. సో మీరు ఒక్కళ్ళే కొడుకు, కూతురు లేరంక? ఉన్నారు, ఇంకో బ్రదర్ ఉన్నారు. సో ఆయన చూసుకుంటున్నారా? చూస్తున్నారు అంతా. సో మీ సైడ్ నుంచి అమ్మకి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం కొంచెం అమ్మకి మంచి పేరు ఉంది కాబట్టి తమిళనాడులో గవర్నమెంట్ కూడా వెంటనే రియాక్ట్ అయింది. డెఫినెట్ గా. ఓకే, సూపర్ బ్రదర్. అమ్మ హెల్దీగా తొందరగా రికవర్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ అన్నారు ఒక మాట, నేను బయటకు వచ్చి యాక్ట్ చేయాలి, నా కోరిక అదే అని చెప్పారు. అండ్ అంత గొప్ప నటికి ఏం కాకూడదు, మంచిగా యాక్ట్ చేయాలని ఆమె కోరుకుంటున్నారు కాబట్టి దేవుడిని ప్రార్థిస్తున్నాను ఆమె హెల్దీగా ఆరోగ్యంగా బయటకు వచ్చి మళ్ళీ ఎప్పుడులాగా ఇండస్ట్రీ పీపుల్ తో అందరితో హ్యాపీగా ఉండాలని. అండ్ ఇంకొకటి శివాజీ అన్న కూడా కొరియోగ్రాఫర్ అన్నమాట. సో చాలా తక్కువ మందికి తెలుసు, తమిళ్లో చాలా సినిమాలు తీశారు, తెలుగులో కూడా చేస్తున్నాను. అల్లరి చేస్తున్నాను, పిక్చర్ చేస్తున్నాను, తమిళ్లో 80 films చేస్తున్నాను. 80 films యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా చేశారు ఆయన. తర్వాత వర్క్ కొంచెం తక్కువ అయ్యి ఫైనాన్షియల్ గా ఆయనకు కూడా కొంచెం ప్రాబ్లం అయింది. తెలుగులో ఏం పిక్చర్స్ చేశారు బ్రదర్? అదే అల్లరి నరేష్ వచ్చి మనం దొంగల బండి చేసాను, ఫిట్టింగ్ మాస్టర్ చేసాను. ఓకే. చాలా చాలా పిక్చర్ అసిస్టెంట్స్ గా చేస్తున్నాను. కొరియోగ్రాఫర్ ఒక 2-3 films చేస్తున్నాను. ఓకే. తమిళ్లో ఎక్కువ చేశాను. తమిళ్లో ఎక్కువ చేశారు అందరితో. సో నాన్నగారు ఏం చేసేవాళ్ళు అసలుకి?
నాన్నగారు వచ్చి ఫస్ట్ మేనేజర్ గా ఉన్నారు ఆర్టిస్ట్ రవిచంద్ర రెడ్డి. 2003 ఎక్స్పైర్డ్. ఓకే, లవ్ మ్యారేజ్ వాళ్ళది. లవ్ మ్యారేజ్. ఓకే. సో ఎనీహౌ థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కువ మాట్లాడించలేము. ఆయన పాపం సింగిల్ గా పోరాడుతున్నారు. వాళ్ళ అమ్మని ఎలా అయినా రికవరీ చేసి బయటికి తీసుకొచ్చి అమ్మని ఆరోగ్యంగా చూసుకోవాలని ఆయన పడే తపన నాకు బాగా నచ్చింది. ఫోన్ లో గానీ మాట్లాడే తీరు గానీ చాలా చాలా గవర్నమెంట్ మేము ఇప్పుడే లెటర్ పెట్టాము, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, అమ్మని ముందు హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవాలి, ఆమెని కాపాడుకోవాలన్న తపన మాకు కనిపించింది బ్రదర్. అమ్మకి మంచి కొడుకు దేవుడిచ్చాడు, ఏం కాదా ఆమెకి. సో సేమ్ వాళ్ళ అమ్మగారు ఉన్నట్టే ఉంటారు ఆయన. చాలా థ్యాంక్స్. మీరందరూ చూస్తే బిందు ఘోష్ గారు అని గూగుల్లో మీకు అర్థం అవుతుంది ఆమె ఎంత పెద్ద నటో. అండ్ నేను కూడా ఆమెకి మా సైడ్ నుంచి కూడా కొంత హెల్ప్ చేశాం కాబట్టి, ఎవరైనా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు, బిందు ఘోష్ గారు పరిస్థితి బాగలేదు కాబట్టి, బాగలేని ఆర్టిస్టులని చాలా మందిని ఇప్పటి వరకు మనం చూపించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగలేని వాళ్ళందరికీ మీరు అందరూ హెల్ప్ చేశారు. చాలా మందికి ఇప్పటికి కూడా ఎంతో మంచి మనసు ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా మరీ కోరుకుంటున్నాను. బిందు ఘోష్ గారి అకౌంట్ నెంబర్ కానీ ఫోన్ పే కింద డిస్ప్లే చేస్తాము. మీకు తోచినంత ఎంతో కొంత హెల్ప్ చేస్తే ఈ టైంలో ఆమెకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రేపు ఆమె ఇక్కడ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి. అండ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే వర్క్ ఉంటేనేమో మనకన్నా గొప్ప వాళ్ళు లేరు అనేలాగా అనుకుంటారు బయట వాళ్ళందరూ, కానీ వర్క్ లేకపోతే ఎవ్వరు పట్టించుకోరు. అలాంటి ఇండస్ట్రీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తోచినంత ఎంతో కొంత హెల్ప్ చేస్తే నిజంగా హెల్ప్ఫుల్ అవుతుంది అమ్మకి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో దేవుడు ఉన్నాడు. సో ఆమె హెల్దీగా బయటకు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆమెకి? ఎన్ని సంవత్సరాలు అమ్మకి? ఇయర్స్ 76 ఇయర్స్. సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.